అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను ఎగ్ పులుసు అనేది ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఆయిల్లో ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నా. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నా. చాలామంది డైరెక్ట్గా కూడా ఎగ్ అలా వేసేస్తూ ఉంటారు. నాకైతే ఇలాగ ఫ్రై చేస్తేనే ఎగ్ పులుసులో బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఎగ్స్ తీసేసిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకొని అవైతే ఒకసారి కలుపుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. స్మాల్ లెమన్ సైజు నిమ్మకాయ అయితే తీసుకొని నానబెట్టుకున్నా. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోవాలి. ఈలోపు మనం ఎగ్ పులుసు కోసం ఒక ఎల్లుల్లిపాయ అండ్ కొంచెం జీలకర్ర మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టులాగా మెత్తగా నూరేసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దాంట్లో అయితే వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా కారం అయితే వేసుకోవాలి. స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి పులుసుకి నేను ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నా కారం. మొత్తం కలిపి ఒకసారి మిక్స్ చేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని అయితే దాంట్లో అయితే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ చింతపండు పులుసు అయితే ఉడుకుతున్నప్పుడు ఈ ఎగ్స్ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే దాంట్లో వేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం ముందుగా వేసుకున్నామంటే చక్కగా ఎగ్స్కి కూడా ఆ పులుసు అనేది పట్టి ఎగ్ కూడా కొంచెం టేస్ట్గా ఉంటుంది. అండ్ పులుసు కూడా దగ్గర పడిన తర్వాత ఆయిల్ అయితే పైకి వచ్చిన తర్వాత మనం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే మన ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోతుంది. మీరు నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, రేపటి మరొక వీడియోతో మీ ముందుంటాను. ఓకే, బాయ్.